ఇక డీటెయిల్స్ చూస్తే ఎస్ఐబి డీఎస్పీ ప్రణీత్ రావు వ్యవహారంపై ప్రభుత్వానికి నివేదిక ఇచ్చారు అధికారులు. అసెంబ్లీ ఫలితాలు వెలువడిన రోజు రాత్రి సీసీ కెమెరాలు ఆఫ్ చేసి 45 హార్డ్ డిస్కులు ధ్వంసం చేసినట్లు చెప్పారు. కీలక ఫైల్స్ మాయం చేసినట్లు గుర్తించారు అధికారులు. నివేదిక పరిశీలించిన తర్వాత ప్రణీత్ రావుపై పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. అప్పటి ప్రతిపక్ష నేతల ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంది. ఇండియన్ టెలిగ్రాఫ్ యాక్ట్ చట్టం కింద ప్రణీత్ రావుపై కేసులు నమోదు చేసేందుకు సిద్దమైంది ప్రభుత్వం. రహస్య సమాచారం సేకరణ, వ్యక్తిగత వివరాలు తస్కరించడం వంటి వాటిపై ఐటీ చట్టం కింద కేసులు పెట్టే ఆలోచనలో ఉంది. హార్డ్ డిస్కులు నాశనం చేసినందుకు, అధికార దుర్వినియోగం, ప్రభుత్వాస్తులు ధ్వంసం కింద కేసులు నమోదు చేసే అవకాశం ఉంది. ప్రణీత్ రావు వ్యవహారంలో మాజీ పోలీసు ఉన్నతాధికారి ప్రమేయం ఉన్నట్లు నివేదికలో పేర్కొన్నారు అధికారులు. ప్రమోషన్ వ్యవహారంపై కూడా విచారణ చేస్తున్నారు. అత్యంత సంచలనాత్మకమైన ఈ కేసును సిఐడి లేదా సిట్ కేసుకు అప్పగించే అవకాశం ఉంది. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం క్రైమ్ కరెస్పాండెంట్ ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్, ఎస్ఐబి డీఎస్పీ ప్రణీత్ రావు వ్యవహారానికి సంబంధించి ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం అయితే ఒక నివేదికను ఇవ్వడం జరిగింది. నివేదికలో చాలా కీలకమైనటువంటి అంశాలను అందులో ప్రస్తావన చేశారు. అసెంబ్లీ ఎన్నికలు ఫలితాలు విడుదలైనటువంటి రోజే దాదాపు 40 హార్డ్ డిస్కులను అతను ధ్వంసం చేశాడని, సీసీ కెమెరాలన్నీ ఆపేసి వాటన్నిటినీ కూడా మాయం చేశాడు, చాలా ఫైల్స్ అన్ని మాయం చేశాడనేది ప్రభుత్వానికి ఇచ్చినటువంటి నివేదికలో స్పష్టంగా పేర్కొన్నారు. ఇక ఈ కేసును వారం రోజుల్లోనే సిట్టు లేదా సిఐడికి కేసును బదిలీ చేసేటువంటి అవకాశం అయితే కనపడుతుంది. ముందుగా పంజాగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో కేసు నమోదు చేసిన తర్వాత సిట్టుకు లేదా సిఐడికి కేసును అప్పగించేటువంటి అవకాశం ఉంటుంది. ప్రణీత్ రావు వ్యవహారం వెనక ఒక మాజీ పోలీసు ఉన్నతాధికారి ప్రమేయం ఉందనేది ప్రస్తుతం అధికారులు గుర్తించి రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక ఇచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం నివేదిక పరిశీలించిన తర్వాత తదుపరి చర్యలు తీసుకునేటువంటి అవకాశాలు అయితే స్పష్టంగా కనపడుతున్నాయి. ఎందుకంటే దాదాపు వందలాది కాల్ డేటాకు సంబంధించినటువంటి రికార్డ్స్ అన్నిటిని మాయం చేయడం, ఎస్ఐబిలో కీలకమైనటువంటి ఫైల్స్ అన్నింటినీ కూడా అతను మాయం చేశాడనేటువంటి అంశాన్ని అయితే గుర్తించడం జరిగింది. కాబట్టి ఆ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం, గతంలో విపక్ష నేతల ఫోన్ ట్యాపింగ్ వ్యవహారానికి సంబంధించి కూడా ఇప్పటికీ అధికారులు కొన్ని ఆధారాలు సేకరించడం జరిగింది. దాని ఆధారంగా చేసుకుని ప్రస్తుతం దర్యాప్తు కొనసాగుతుంది. ఒక వారం రోజుల వ్యవధిలోని కేసులో చాలా కీలక పరిణామాలు చోటు చేసుకునే అవకాశం అయితే కనపడుతుంది. ఆమెది రైట్, థ్యాంక్ యూ ప్రవీణ్.